అక్కడ బేసిక్గా. ఇక్కడ సీఎం మాట్లాడాలా, మంత్రులు వచ్చి మాట్లాడాలా, హోంమంత్రి మాట్లాడాలా, అట్లాగే ఆ సంబంధిత డీజీపీ మాట్లాడాలి. ఆ రోజున ఏం చేశారు వీళ్ళంతా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకుంటారు? వెళ్లాల్సింది వెళ్ళిపోయింది, దిగాల్సింది దిగిపోయింది. ఇప్పుడు ఇది ఇవాళ ఆ రోజున అబద్ధాలే చెప్పారు. మనమే ఆధారాలతో సహా ఎన్నోసార్లు మాట్లాడాం. మనం మాట్లాడినంత కూడా వాళ్ళు మాట్లాడారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం విషయంలో కొంచెం ఏమన్నా వెనకబడతారేమో జగన్ గారు, లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ అవసరం లేదనుకుంటారేమో. అది నేను చెప్పాను కదా, వైఫై లాగా అధికారం అనే అహం చుట్టుతుంది. ఆడేదో మాట్లాడితే ఏమవుద్ది, ఇడేదో మాట్లాడితే ఇదేమవుతుంది, దానికి మనం ఎందుకు సమాధానం చెప్పాలి? అది కింద వాళ్ళు చెప్తే సరిపోతుంది, చెప్పొద్దు అంట్లా. కానీ అది చిన్నది. రెండవది ఏంటంటే ఇంకొకటి, ఇతను మీడియా బాధితుడు జగన్మోహన్. ఎందుకని? వీళ్ళు వివరణ ఇచ్చారు. ప్రెస్ నోట్ పాపం నేను అప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని కదా, ప్రతిరోజు ఆ అంశం వీళ్ళు ఆరోపించగానే దాని మీద సంబంధిత అధికార యంత్రాంగంతో స్పష్టమైన వివరణ ఇచ్చేవాళ్ళు. మనం ఆరోపణ వీడియో చేసేవాడిని, నేను సమాధానాన్ని వీడియో చేసేవాడు. కానీ ఆ సమాధానం ఆ ప్రెస్ నోటుని ఈ పత్రికలు క్యారీ చేసే కావు, ఈ టీవీలు వార్త వేసేవి కావు, లేదా దాన్ని ఇంకో 4 తిడతా రాసేవాళ్ళు, దాన్ని వక్రీకరిస్తా రాసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నది మీడియా, మీడియా పిశాచం. ఈ మీడియా